Hi everyone, welcome to Career Week Study Circle. SSC, CGL and MTS 2024. మనకి CGL ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా మనకి SSC MTS ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. SSC MTS ఎగ్జామ్ డేట్స్ అయితే చూసినట్లయితే మనకి సెప్టెంబర్ 30 నుండి స్టార్ట్ అవుతున్నాయి. SSC MTS 2024. ఈ SSC MTS 2024 మనం టార్గెట్ ఏంటంటే MTSలో ఎలాగైనా జాబ్ కొట్టాలి. మనకి మేజర్గా ఈ SSC MTS ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఈ 45 డేస్ ఇప్పుడు ఆగస్ట్ 15th మనం ఉన్నాం, మనకి సెప్టెంబర్ 30 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడో 15 డేస్ అక్కడో 30 డేస్ 45 డేస్. ఈ 45 డేస్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనకి SSCలో మనం సెలెక్ట్ అవుతాం అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా మీకు ఆ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, అసలు SSC MTSలో మనకి ఉన్న పోస్టులు ఎన్ని, అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ SSC MTS అంటే MTS ఉన్నాయి, హవాల్దార్ పోస్టులు కూడా ఉన్నాయి. ఓకేనా, మనకి రీసెంట్గా ఈ SSC MTS పోస్టులు అనేవి పెంచడం జరిగింది. SSC MTS పోస్టులు 6,144 ఉన్నాయి. ఇది అరౌండ్ 9,800+ పోస్టులు అయితే ఉన్నాయి. లేదా SSC MTS వేకెన్సీస్ అనేవి చూసినట్లయితే ఇవి రీసెంట్గా పెంచడం జరిగింది. రీసెంట్గా మీకు అది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు అయితే పెంచడం జరిగింది. అయితే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే 57,44,000 మెంబర్స్ అప్లై చేశారు. ఉన్న పోస్టులు ఇవి. ఈ అప్లై చేసిన అప్లికెంట్స్ మంది అంటే చూడండి, మీకు ఎంత రేషియో ఉంది, ఎంత కాంపిటీషన్ ఉందని మీరు క్లియర్గా తెలుసుకోండి. ఇది అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే 57,44,000. ఓకేనా, ఇది మనకి డేటా. ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు అంటే సెప్టెంబర్ 30 నుండి మొదలవుతుంది. క్లియరా, మనం ఈరోజు ఎప్పుడున్నామని, ఈరోజు డేట్ ఏంటంటే ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th నుండి సెప్టెంబర్ 30 మనకి ఇక్కడ 45 డేస్ ఉన్నాయి. ఈ 45 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ 45 డేస్ని ఎలా ప్లాన్ చేయాలనేది ఈరోజు నేను ఆ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. SSC MTSలో మనకి మేజర్గా చూసినట్లయితే సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1లో మనకి ఏముంటాయంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అంటాడు. అంటే మీకు మ్యాథమెటిక్స్ అనేది ఇన్ డెప్త్ అయితే ఉండదు, జస్ట్ మ్యాథ్స్ అని రాద్దాం. తర్వాత రీజనింగ్, దీన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, సింపుల్గా RE అని రాస్తాను. ఇక్కడ మనకి దీని నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, దీని నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 40 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇక్కడ మనకి సెషన్ 2లో చూసినట్లయితే ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. GA జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. అంటే 25 × 3 ఎంతంటే 75 మార్క్స్కి, ఇది 75 మార్క్స్కి, ఇది 75 మార్క్స్కి, ఓవరాల్గా 150 మార్క్స్కి. క్లియరా, ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్. మ్యాథమెటిక్స్ రీజనింగ్లో నో నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. ఓకేనా, జస్ట్ ఇది క్వాలిఫై నేచర్. సెషన్ 1 అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. సెషన్ 2 అయితే ఇదే మిమ్మల్ని జాబ్ని డిసైడ్ చేసేది. సెషన్ 2 అనేది మిమ్మల్ని జాబ్లో నిలబెట్టే, సెషన్ 2 అనేది మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేస్తుంది, మీ సెలక్షన్ని డిసైడ్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ మనకి మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్, రీజనింగ్లో 20 క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ మీకు 40 క్వశ్చన్స్కి సింపుల్గా మీరు ఒక 12 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెండ్ చేసినా మీకు ఏమవుతుందంటే మీరు క్వాలిఫై అయిపోతారు. ఎందుకు అంటే అది క్వాలిఫైయింగ్ నేచరే, దాన్ని కన్సిడర్ చేయరు. నో నెగిటివ్ మార్కింగ్. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంగ్లీష్ని జనరల్ అవేర్నెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మన షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్లియర్ కట్గా సెషన్ 1ని
సెషన్ 1ని ఏం చేయొచ్చు అంటే లైట్ తీసుకోవచ్చు. అంటే మీకు క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చే మార్క్స్ వరకు ప్రిపేర్ అయితే చాలు. ఈ సెషన్ 2లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ 45 డేస్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు షెడ్యూల్ ఎలా ఇస్తానంటే చూడండి, ఇక్కడ సెషన్ 1 అంటానండి. ఈ సెషన్ 1లో మనకి మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉందండి. ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్లో బేసిక్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డెసిమల్స్, ఓల్డ్ నెంబర్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైగ్నోమెట్రీ కొన్ని క్వశ్చన్స్. మీరు ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. దీనిలో మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంటీఎస్ పేపర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దొరుకుతాయి. అది మేము మన టెలిగ్రామ్ ఛానల్లో అవి ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, అవి ఎక్కడ ఉంటాయని కూడా మీకు చెప్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని రోజు ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ కంప్లీట్గా ఇది వెర్బల్ ఉంటుంది, అదేవిధంగా నాన్ వెర్బల్ ఉంటుంది. ఓవరాల్గా మనకి ఈ 2 సెక్షన్లో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. ఈ 2 సెషన్లో మీరు ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది మీకు చెప్తాను చూడండి. మీరు కొన్ని చాప్టర్లు తీసుకోండి. సింపుల్ చాప్టర్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ తీసుకోండి. నెంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఓల్ నెంబర్స్ ఉంటాయి, ఎల్సిఎం ఉంటుంది, హెచ్సిఎఫ్ ఉంటుంది, నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ఉంటాయి, తర్వాత పర్సంటేజ్. ఒక 3-4 చాప్టర్లు తీసుకొని రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేసండి. రీజనింగ్లో కోడింగ్ ఉంటుంది, డీకోడింగ్ ఉంటుంది, ఎనాలజీ ఉంటుంది, లెటర్ అనాలజీ ఉంటుంది, తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ ఉంటాయి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇవి మీరు సింపుల్గా లేదన్నా రీజనింగ్లో ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. మ్యాథ్స్లో 10 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేశారనుకోండి. మీకు తెలిసిన క్వశ్చన్స్ 10 ఉన్నాయి, ఇక్కడ మీకు 10 ఉన్నాయి. ఈ 10 చూసిన ఇక్కడ 10 మీకు 20 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు క్వాలిఫై అవ్వాలంటే అండి జస్ట్ మనకి ఏంటంటే క్వాలిఫై అయితే చాలు, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు. రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు రాకపోతే ఒకే ఆప్షన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా ఎక్కువ బీలు వచ్చాయి అనుకోండి, ఆన్సర్ అనేది ఒకే ఆప్షన్ ఫిక్స్ చేశాను. అన్ని క్వశ్చన్స్ ఒకే ఆప్షన్. ఇన్ని క్వశ్చన్లు మీకు ఏమవుతుందంటే మినిమం ఒక 6 క్వశ్చన్లు ఇక్కడ 6 క్వశ్చన్లు వచ్చినా మీరు ఏమవుతారు, క్వాలిఫై అయిపోతారు. సో ఇక్కడ మీకు సెషన్ 1లో ప్రాబ్లం అయితే రాలేదు. ప్రాబ్లం జస్ట్ క్వాలిఫై అయితే చాలు. కాబట్టి మీరు ఒకే ఆప్షన్ మొత్తం క్లిక్ చేసిన మీకు వచ్చిన క్వశ్చన్లు రైట్ చేసి రిమైనింగ్ క్వశ్చన్లు అన్నీ ఒకే ఆప్షన్ పెట్టినా మీకేమవుతుందంటే సెషన్ 1 అనేది క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు సెషన్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి? సెషన్ 2కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు డే షెడ్యూల్ అనేది ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే డే షెడ్యూల్ అనేది మీకు సెషన్ 2 అన్నాను కదా. ఈ సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను కదా. ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాయి కదా. ఫస్ట్ ఈ ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు తెలియాలి. సో ఇంగ్లీష్ మీరు చూసినట్లయితే అది ఏ పేపర్ అయినా గ్రామర్ పార్ట్ ఉంటుంది, వొకాబులరీ పార్ట్ ఉంటుంది, కాంప్రిహెన్సివ్ ఉంటుంది. గ్రామర్ పార్ట్ ఉంటుంది, వొకాబులరీ పార్ట్, కాంప్రిహెన్సివ్. మేజర్గా మీరు మీరు ఈ గ్రామర్ని టచ్ చేద్దురా, ఎక్కువ వొకాబ్ మీద ఫోకస్ చేయండి. వొకాబ్ చూసినట్లయితే సినోనిమ్స్, యాంటీనమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్,
ఫిల్లర్స్. ఈ 6 టాపిక్స్ని మీరు లాస్ట్ 5 years పీవీక్యూస్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ వొకాబులరీ సెక్షన్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, ఫిల్లర్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి మీరు ఏం చేస్తారంటే లాస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయండి. ఇవి మీకు సోర్స్ ఎక్కడ దొరుకుతుందంటే పినాకిల్ బుక్ లేదా బ్లాక్ బుక్. ఈ బుక్ నుండి మీరు ఏం చేస్తారంటే రోజుకి 1 hour ఇవ్వండి. రోజుకి 1 hour. క్లియరా? తర్వాత గ్రామర్ చూసినట్లయితే గ్రామర్కి మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తున్నాయి. అది ఒక క్వశ్చన్ గ్యారంటీ. తర్వాత ఇడియం, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని నుండి రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్ అది. తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. తర్వాత మీకు ఏంటంటే గ్రామర్ రూల్స్ ఉన్నాయి కదా, మినిమం మీకు 120 గ్రామర్ రూల్స్ అనే 120 గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఈ 120 గ్రామర్ రూల్స్ని మీరు బైహైట్ చేసేస్తే ఈ గ్రామర్ పార్టీకి సరిపోద్ది ఎంటీఎస్ లెవెల్లో. ఇక క్లోజ్ టెస్ట్. ఇక్కడ కాంప్లెన్స్ అన్నాను కదా, ఈ కాంప్లెన్స్ నుండి చూసినట్లయితే మనకి ఒక క్లోజ్ టెస్ట్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లోజ్ టెస్ట్ ఇక్కడ చూసినట్లయితే క్లోజ్ టెస్ట్లో మీకు 5 questions వస్తాయి. 5 into 2 10 marks వస్తున్నాయి. క్లియరా? ఇక్కడ 6 questions వస్తున్నాయి. 6 into 2 12 marks వస్తున్నాయి. ఇక్కడ 12 marks అయిపోయింది. ఇక్కడ 6 questions అయిపోయి, ఇక్కడ 5 questions అయిపోయి. ఓకేనా? 6 + 5 అన్నా, 6 + 5 11. ఓకే, ఇందులో ఏదో క్వశ్చన్ స్పెల్లింగ్స్ ఏమంటే యాంటోనిమ్స్ 2 ఇవ్వచ్చు, సినోనిమ్స్ 2 ఇవ్వచ్చు. దీని నుండి మనకి ఓవరాల్గా చూసినట్లయితే ఈచ్ క్వశ్చన్ 6 ఉన్నాయి కదా, వీటి నుండి మనకి ఒక 8 questions రావచ్చు. 8 + 5 13 questions. రిమైనింగ్ క్వశ్చన్స్ మనకి 25 questions కదా, ఇక్కడ నుండి 8 questions, ఇక్కడ నుండి 5 questions. 8 + 5 13, 12 questions గ్రామర్. ఓకేనా? ఈ 12 questions గ్రామర్లో మనకి ఏముంటుందంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ 2 questions ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి ఒక 2 questions ఉంటాయి. ఇక్కడ గ్రామర్లో క్వశ్చన్ ట్యాగ్స్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, అదేవిధంగా ప్రపోజిషన్స్, ఎర్రర్స్, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రామర్ కోట్లోకి వస్తాయి. ఇక్కడ మనకి క్లోజ్ టెస్ట్. ఇది గ్రామర్కి మీరు 1 hour ఇవ్వండి. గ్రామర్కి 1 hour ఇవ్వండి రోజుకి. వొకాబులరీకి 1 hour ఇవ్వండి. క్లోజ్ టెస్ట్కి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ మాక్ టెస్ట్ రాయండి. ఎవ్రీడే మీరు ఇంగ్లీష్ షెడ్యూల్ చెప్తున్నాను. మీరు రోజుకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారు, ఫస్ట్ 1 hour ఏం చేస్తారంటే గ్రామర్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్లో చూసినట్లయితే నౌన్లో ఒక 12 rules ఉంటాయి, కంప్లీట్ చేసేయండి. దాని వెనక బిట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. అయిపోయిందా? తర్వాత వొకాబులరీకి రండి. వొకాబులరీలో బ్లాక్ బుక్ తీసుకోండి. బ్లాక్ బుక్లో లాస్ట్ 5 years యొక్క, ఇవి కూడా లాస్ట్ 5 years యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఇవి మీరు లాస్ట్ 6 years అదే 5 years ఇవి కంప్లీట్ చేయండి. స్పెల్లింగ్స్ అనేవి 2 questions వస్తున్నాయి. ప్రతి ఎగ్జామ్లో ప్రతి పేపర్లో 2 questions వస్తున్నాయి. ఫిల్లర్స్ నుండి 2 questions వస్తున్నాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుండి 1 question వస్తుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుండి ఒక్కొక్క పేపర్లో 1 question వస్తుంది, ఒక పేపర్లో 2 questions వస్తాయి. యాంటోనిమ్స్, సినోనిమ్స్ అనేవి ఒకసారి సినోనిమ్స్ 2 ఇస్తాడు, ఒకసారి యాంటోనిమ్ 2 ఇస్తాడు, సినోనిమ్ 1 ఇస్తాడు. ఇవి మెయిన్ వెయిటేజ్. తప్పులు పెట్టకుండా మనకు వస్తేనే ఆన్సర్ చేయగలిగే మార్కులు ఇవి. ఇక్కడ అనుకో గ్రామర్లో నీకు తెలియకుండా మిస్టేక్ చేస్తావు, బట్ ఇవేంటంటే బయట్ చేసేసి ఈజీగా నీకు మార్కులు వస్తాయి. ఇక్కడ ఎవరు కూడా మిస్టేక్ చేయకండి, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. రోజుకి మీరు దీనికి 2.5 hours నుండి 3 hours ఇవ్వండి. 1 hour గ్రామర్కి ఇవ్వండి, 1 hour వొకాబులరీకి ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ క్లోజ్ టెస్ట్కి ఇవ్వండి. ఇది అయిపోయిందంటే ఒక హాఫ్ అన్ అవర్ మాక్ టెస్ట్ రాయండి. క్లియర్? ఇది మనకి ఇంగ్లీష్కి.
ఈ ఇంగ్లీష్కి మన ఛానల్లో కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కొన్ని టాపిక్స్ అనేవి మన ఛానల్లో ఎస్ఎస్సి సీజన్ 2023-24 ఉంటుంది. అదేవిధంగా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని ఉంటాయి. అది మీరు రెగ్యులర్ అవన్నీ చూసేస్తే ఈ 1 వర్డ్స్ కంప్లీట్ అయిపోతాయి. అది మీరు ఫాలో అవ్వండి. ఈ క్లోజ్ టెస్ట్ అనేది పినాకిల్ బుక్ కానీ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ అయితే చూడండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్లకి మీరు ఎక్కడ చెక్ చేసుకోకుండా మన ఛానల్లో నేను అప్డేట్ ఇస్తాను. ఆ అప్డేట్ని మీరు అక్కడ క్లిక్ చేసి లేదా అక్కడ నుండి మీరు తీసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్లో చూసినట్లయితే మీకు ఇప్పుడు వరకు నేను 71 టాపిక్స్ అని చెప్పడం జరుగుతుంది. 71 టాపిక్స్ ఇప్పుడు వరకే నేను ఆల్రెడీ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉన్న ఈ 71 టాపిక్స్ని మీద మీరు కంప్లీట్ చేసేయండి. వితిన్ 45 డేస్లో మీరు ఏం చేస్తారు అంటే 30 డేస్ సిలబస్ లాస్ట్ 15 డేస్ రివిజన్. ఓకేనా? అదేవిధంగా మాక్ టెస్ట్. క్లియరా? ఈ 45 డేస్లో మీరు చేయవలసిన ఫస్ట్ డ్యూటీ ఏంటంటే రోజుకి ఒక మాక్ టెస్ట్ రాయండి. ఆ మాక్ టెస్ట్ ఎక్కడి నుండి రాస్తారంటే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. టెక్స్ట్ బుక్ యాప్లో అది మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ రాయండి. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ రాయండి. తర్వాత ఎవ్రీడే 1 అవర్ 3 అవర్స్ ఇంగ్లీష్కి, 3 అవర్స్ జనరల్ అవేర్నెస్కి, 1 అవర్ మ్యాథ్స్కి, 1 అవర్ రీజనింగ్కి. ఎందుకు అంటే మ్యాథ్స్ రీజనింగ్ అనేది ఎక్కువ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి మిమ్మల్ని డిసైడ్ చేసే మార్కులు ఏంటంటే ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కాబట్టి దీనికి 1 అవర్ ఇవ్వండి, దీనికి 3 అవర్స్ ఇవ్వండి, దీనికి 3 అవర్స్ ఇవ్వండి, 6 అవర్స్. ఏ టాపిక్ చదవాలనేది కూడా మీకు చెప్పాను. ఇది ఇంగ్లీష్కి ఇలా చదవండి. జనరల్ అవేర్నెస్కి 71 టాపిక్స్ అని మన ఛానల్లో రెగ్యులర్గా క్లాసులు చేస్తున్నాను. ఆల్రెడీ పాలిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రేపటి నుండి మనకి స్టాటిక్ జీకే స్టార్ట్ అవుతుంది. స్టాటిక్ జీకేలో చూసినట్లయితే మనకి క్లాసికల్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, నేషనల్ పార్క్స్, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, డేట్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మేము 1 by 1 అలా కంప్లీట్ చేస్తాను. మీకు ఈ 71 టాపిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని 71 రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఈ 71 టాపిక్స్లో చూసినట్లయితే పాలిటీలో మీకు 2 క్వశ్చన్లు వస్తాయి, హిస్టరీ నుండి 3 క్వశ్చన్లు వస్తాయి, స్టాటిక్ జీకే నుండి 7 క్వశ్చన్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే 7 3 + 10 12 17 ఇక్కడే 17 క్వశ్చన్స్ అయిపోయి మీకు జాగ్రఫీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఎకనామిక్స్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, ఎకానమీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. తర్వాత బయాలజీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, కెమిస్ట్రీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, ఫిజిక్స్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. 1 2 3 4 5 + 5 ఎన్ని 22. ఇంకా 3 క్వశ్చన్స్ అనేది మిస్లీనియస్. క్లియరా? మీరు ఎక్కువ వెయిటేజ్ కూడా చెప్పాను. జీకే నుండి 7 క్వశ్చన్స్ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, హిస్టరీ నుండి 3 క్వశ్చన్లు వస్తున్నాయి, పాలిటీ నుండి 2 క్వశ్చన్లు వస్తున్నాయి, జాగ్రఫీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, ఎకానమీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, బయాలజీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, కెమిస్ట్రీ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, ఫిజిక్స్ నుండి 1 క్వశ్చన్. ఇన్ కేసు మీకు ఇంకా పెరిగితే అక్కడ ఫిజిక్స్లో 1 క్వశ్చన్, బయాలజీలో 1 క్వశ్చన్ యాడ్ అవుతుంది. అదే ఆ టాపిక్స్ మీరు కవర్ చేస్తే చాలు. ఇది ఓవరాల్గా మీరు ఈ 45 డేస్ మీరు చేయవలసింది ఏంటంటే రెగ్యులర్గా ఒక మాక్ టెస్ట్ 45 మార్క్స్ మీరు రాయాలి. 45 మాక్ టెస్ట్లు మీరు రాస్తేనే మీకు సెలెక్షన్ అనేది ఎస్ఎస్లో మీరు సెలెక్ట్ అవుతారు, ఎస్ఎస్సి ఎంటీఎస్లో. తర్వాత రోజుకి 3 + 3 6 6 + 8 మినిమం 8 అవర్స్ చదవాలి. ఈ జనరల్ అవేర్నెస్లో మీరు 1 అవర్ ఏం చేస్తారు అంటే కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. 1 అవర్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. అది కరెంట్ అఫైర్స్ కూడా మంత్లీ మనకు లాస్ట్ ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ నుండి వెనక్కి వెళ్ళిపోతే
జనవరి వరకు ప్రిపేర్ అయితే చాలు. ఈ జనవరి ప్రిపేర్ అయితే ఈ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. ఈ కరెంట్ అఫైర్స్ చాలు. 1-2 క్వశ్చన్ కోసం మీరు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవవసరం లేదు. ఈ ఇయర్ జనవరి వరకు చదివితే చాలు. తర్వాత క్లియరా? ఇది ఓవరాల్గా మనకి ప్రిపరేషను. ఈ విధంగా మీరు రోజుకి 8 అవర్స్ ప్లాన్ చేసుకోండి. 8 అవర్స్లో మీరు ఒక మాక్ టెస్ట్ రాయాలి. ఖచ్చితంగా రాయాలి. సెక్షనల్ మాక్ టెస్ట్లు రాయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వితిన్ 15 డేస్లో, వితిన్ ఫస్ట్ 15 డేస్లో మీరు ఏం చేస్తారంటే, ఈ 30 డేస్లోనే మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటూ చేయండి. లాస్ట్ 15 డేస్లో మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీరు రెగ్యులర్గా నేను క్లాసులు చేస్తున్నప్పుడు మీకు చెప్తాను. అన్నీ కూడా నేను షార్ట్ కట్స్ కోడ్స్ ఫార్మేట్లోనే చెప్తున్నాను. ఈ కోడ్స్ ఫార్మేట్స్ అనేవి గుర్తుండే విధంగా, ఎందుకు అంటే చాలా వ్యాస్ట్ సిలబస్. మీ ఎక్కువ సిలబస్ను గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా కోడింగ్ అవసరం కాబట్టి ఈ కోడింగ్తోనే మీకు ఈ క్లాసులన్నీ చెప్పడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.